అసఫ్జా వంశం 1724 నుంచి 1948 వరకు. 1. అసఫ్జా నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి 1748. అసలు పేరు మీర్ ఖామ్రుద్దీన్ ఖాన్. మొఘలు కొలువులో తురానీ వర్గానికి చెందినవాడు. మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియర్ కాలంలో ఫతే జంగ్ నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదును పొంది దక్కన్ సుబేదార్ అయినాడు. మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా కాలంలో సయ్యద్ సోదరులను చంపడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 1724లో మొఘల్ కొలువు వదిలిపెట్టి ఔరంగాబాద్ రాజధానిగా స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. ముబారిజ్ ఖాన్ అను మొఘలు సేనానిని ఓడించి సర్వస్వతంత్రుడైనాడు. మొఘలు చక్రవర్తి మహ్మద్ షాచే అసఫ్జా అనే బిరుదును పొందాడు. 1739లో పర్షియా చక్రవర్తి నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసినప్పుడు నాదిర్ షాకు మరియు మొఘలు చక్రవర్తికి మధ్యవర్తిత్వం నడిపాడు. 1748లో అహ్మద్ షా అబ్దాలీ భారత్పై దాడి చేసినప్పుడు మొఘల్ చక్రవర్తికి సహకరించడానికి ఢిల్లీకి వెళ్తూ మార్గమధ్యంలో 79వ ఏట బూర్హాన్పూర్ అనగా బరంపురం వద్ద చనిపోయాడు. 2. నాజీర్ జంగ్ 1748 నుంచి 1751 వరకు. ఈయన కాలంలో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఇతని మేనల్లుడు ముజాఫర్ జంగ్ ఫ్రెంచి గవర్నర్ డూప్లీచే బలపరచబడ్డాడు. ఆంగ్లేయులు నాజీర్ జంగుకు మద్దతు పలికారు. ఫ్రెంచి సైన్యం చేతిలో నాజీర్ జంగ్ చంపబడ్డాడు. 3. ముజాఫర్ జంగ్ ఫ్రెంచి గవర్నర్ డూప్లీకు జఫార్ జంగ్ అనే బిరుదునిచ్చాడు. 1751లో ముజాఫర్ జంగ్ ఔరంగాబాద్కు పోతుండగా లక్కీరెడ్డిపల్లి వద్ద కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్చే చంపబడ్డాడు. 4. సలాబత్ జంగ్ 1751 నుంచి 1761 వరకు. ఫ్రెంచి వారి సాయంతో నవాబు అయినాడు. మరాఠాల బారి నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి గాను ఫ్రెంచి వారికి ఉత్తర సర్కారులు ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళాన్ని ఇచ్చాడు. రెండవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు ఓడిపోవడం వల్ల ఆంగ్లేయులకు మచిలీపట్నాన్ని ఇచ్చాడు. 1761లో నిజామాలీ సలాబత్ జంగును బీదర్ కోటలో నిర్బంధించి తనను నవాబుగా ప్రకటించుకున్నాడు. 5. నిజాం అలీ ఖాన్ 1761 నుంచి 1803 వరకు. ఇతని కాలం నుంచే నవాబులు నిజాంలని పిలువబడ్డారు. 1766లో నిజాం అలీ ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు బదిలీ చేశారు. ఈ బదిలీ వ్యవహారంలో కండ్రేగుల జోగిపంతులు అను ప్రముఖ దుబాషి అనగా ట్రాన్స్లేటర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. 1770లో నిజాం అలీ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు. 1792 మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు మద్దతు పలికాడు. బదులుగా కడప, బళ్ళారి ప్రాంతాలను పొందాడు. నిజాం అలీ కొడుకైన సికిందర్ జా వీటికి పాలకుడైనాడు. నిజాం అలీ కాలంలోనే జేమ్స్ ప్యాట్రిక్ బ్రిటిష్ రెసిడెన్స్గా నియమించబడ్డాడు. 1799లో నిజాం అలీ రెసిడెన్సీ భవనాన్ని నియమించాడు. 1798లో సైన్య సహకార పద్ధతి వెల్లస్లీ యొక్క పద్ధతికి అంగీకరించిన మొట్టమొదటి భారతదేశ పాలకుడైనాడు. హైదరాబాదులో మోతీ మహల్, రోషన్ మహల్, గుల్షన్ మహల్ వంటి మహల్లను నియమించాడు. ఇతని సేనాని మీర్ ఆలం అనేవాడు మీర్ ఆలం చెరువును నిర్మించాడు. ఫ్రెంచి సేనాధిపతి రేమాండ్ ఇతని కాలంలో మూసారాముడుగా పిలువబడ్డాడు. ఇతని జ్ఞాపకార్థం మూసారాంబాగ్ ఏర్పడింది. ఫిరంగులను నిర్మించడానికి గన్ పౌండ్రీని నిజాం కాలేజీ ప్రక్కన ఏర్పరిచాడు. 6. సికిందర్ జా 1803 నుంచి 1829 వరకు. ఇతని కాలంలో మీర్ ఆలం మరణానంతరం ఆంగ్లేయులు తమకు అనుకూలుడైన చందూలాల్ను పేస్కార్ అకౌంటెంట్గా నియమించారు. చందాలాల్ అహోబిలం దేవాలయాన్ని పునరుద్ధరించాడు. సికిందర్ జా ఆంగ్లేయులకు చెందిన పామర్ మరియు కంపెనీ అను సంస్థ నుండి 60 లక్షలు రుణంగా పొందాడు. మెట్క్యాఫ్ అనే బ్రిటిష్ రెసిడెంట్ ఈ నవాబును రుణం నుంచి విముక్తి చేశాడు. సికిందర్ జా పేరు మీద సికింద్రాబాద్ పట్టణం ఏర్పడింది. దీనినే లష్కర్ కంటోన్మెంట్ అని కూడా అంటారు.
7. నాసీరుద్దౌలా 1829 నుంచి 1857 వరకు. ఇతని సోదరులు ముజారిజ్ ఉద్దౌలా వహాబీ ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమం 1837లో ఉత్తరప్రదేశ్లో చితానా ప్రధాన కేంద్రంగా కొనసాగింది. ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో తిరిగి ముస్లింల పాలన ప్రవేశపెట్టాలి. నిజాం సోదరుడు ముబారిజ్ ఖాన్ వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఈతడు గోల్కొండలో నిర్బంధించబడ్డాడు. 1853లో అత్యంత సమర్థుడైన మొదటి సాలార్జంగ్ దివాన్గా నియమించబడ్డాడు. ఇతని అసలు పేరు నవాబ్ తురాబాలీ ఖాన్. 8. అఫ్జల్ ఉద్దౌలా 1857 నుంచి 1869. ఇతని కాలంలోనే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ప్రధాని సాలార్జంగ్ మరియు నవాబ్ అఫ్జలుద్దౌలాలు తిరుగుబాటు అణచివేయడంలో బ్రిటిష్ వారికి సహకరించారు. అఫ్జల్ ఉద్దౌలాకు బ్రిటిష్ ప్రభుత్వం స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదునిచ్చింది. ఇతని కాలంలోనే సాలార్జంగ్ గొప్ప సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 9. మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911. ఇతడు బాలుడైనందువల్ల ఇతని తరపున సాలార్జంగ్ మరియు షంసద్ ఉమ్రాలు సంరక్షకులుగా వ్యవహరించారు. గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ నవాబుకు సర్వాధికారాలు పునరుద్ధరించాడు. ఇతని కాలంలోనే 1875 దక్కన్ అలజడులు అహ్మద్నగర్ మరియు పూణేలలో జరిగాయి. వాసుదేవ్ బల్వంత్ పాట్కే ఆధ్వర్యంలో మార్వాడీ వడ్డీ వ్యాపారులపై సాయుధ దాడులు జరిగాయి. పాట్కే 1879లో హైదరాబాదుకు వచ్చి అరబ్బులతోనూ రోహిల్లాలతోనూ సైన్యాన్ని ఏర్పరిచాడు. ఖమ్మం జిల్లాలో కోయజాతులు తిరుగుబాట్లు చేశారు. ఇతని కాలంలోనే ముత్క ఉద్యమం అనగా తెలంగాణలో ఉండే స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధానము ప్రారంభమైంది. ఎందుకంటే నవాబులు ఏనాడు స్థానికులను పట్టించుకోలేదు. వారు తురుష్కులు. స్థానిక ముస్లింలకు ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉద్యోగాల్లో మరాఠీ మార్వాడి హిందువులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ముత్క ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి నాంది మహబూబ్ అలీఖాన్ కాలంలో పండింది. 10. మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911-1948 సెప్టెంబర్ 17 వరకు. హైదరాబాద్ చిట్ట చివరి నవాబు. ఇతని కాలంలో హైదరాబాద్ అన్ని రంగాలలోనూ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. మహారాజా కిషన్ ప్రసాద్ దివాన్గా నియమించబడ్డారు. మూసీ నది వరదల నివారణకై ఉస్మాన్ సాగర్ నిర్మాణాన్ని చేపట్టి నగర ప్రజల నీటి కొరతను తీర్చాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్ నిర్మాణాన్ని చేపట్టాడు. నిజాం ఆస్థానంలోని ప్రధాన చీఫ్ ఇంజనీర్ ఆలీనవాద్ జంగ్ ఇందుకు సహకరించాడు. ఆలీనవాద్ జంగ్ పేరు మీద బోధన్లో ఆలీసాగర్ ఆనకట్ట నిర్మించబడింది. వరంగల్లో అజాంజాహి బట్టల మిల్లు స్థాపించబడింది. చార్మినార్ మరియు గోల్కొండ సిగరెట్ కంపెనీలు మరియు సిర్పూర్ పేపర్ మిల్లు స్థాపించబడ్డాయి. ప్రస్తుత హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి, యునానీ దవాఖానా మరియు అసఫ్జా లైబ్రరీలు నిర్మించబడ్డాయి. పురావస్తు శాఖ నిజాం రాష్ట్ర పురావస్తు శాఖగా స్థాపించబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించుటకు 1917లో అనుమతి లభించింది. 1918లో నవాబు ఉస్మాన్ అలీ పేరు మీద ఉస్మానియా విశ్వవిద్యాలయ శంకుస్థాపన జరిగింది. నిజాం రాష్ట్ర రైల్వే నిర్వహణతో పాటు రోడ్డు రవాణా సంస్థ కూడా స్థాపించబడింది. హైదరాబాద్ కొత్వాల్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి అనేక విద్యా సంస్థలను స్థాపించాడు. 1936లో నిజాం 25 సంవత్సరాల పరిపాలన పూర్తి గావించిన సందర్భంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. హైదరాబాదులో సిల్వర్ జూబ్లీ హాల్ నిర్మించబడింది. సంస్కరణలు జరిగినప్పటికీ ఈయన కాలంలోనే రజాకార్ల అలజడులు కొనసాగాయి. భారత ప్రభుత్వం పోలీస్ చర్యకు ఉపక్రమించవలసి వచ్చింది. 1948 సెప్టెంబర్ 13న పోలీస్ చర్య జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 17వ తేదీ నవాబ్ లొంగిపోయాడు.
హైదరాబాద్ 1950 జనవరి 26న భారత్ యూనియన్లో కలిసిపోయింది. సాలార్జంగ్ సంస్కరణలు 1853 నుంచి 1883 వరకు 3 దశాబ్దాల పాటు అనగా 30 సంవత్సరాల పాటు సాలార్జంగ్ 3 నవాబుల వద్ద దివాన్గా పనిచేశాడు. హైదరాబాద్ రాజ్యాన్ని 5 రాష్ట్రాలుగాను 15 జిల్లాలుగాను విభజించాడు. రాష్ట్రాలు సుబాలుగా పిలువబడ్డాయి. సుబాకు అధిపతి సుబేదార్గాను, జిల్లాలకు తాలూకాదారులు, తాలూకాలకు తహసీల్దారులు పాలకులుగా నియమించబడ్డారు. రెవెన్యూ సంస్కరణలు 1. వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేయు పద్ధతిని రద్దు చేశాడు. భూమి సారాన్ని బట్టి దిగుబడిని బట్టి శిస్తు వసూలు చేశారు. ఇందుకోసం భూమి సర్వే శాఖలను, సెటిల్మెంట్ శాఖలను ఏర్పరిచాడు. 1867లో కేంద్ర రెవెన్యూ శాఖ అను ప్రత్యేక రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. సాలార్జంగ్ యొక్క రెవెన్యూ విధానాన్ని జిలాబందీ విధానం అంటారు. ఇది ప్రవేశపెట్టింది సాలార్జంగ్. 1856లో మొట్టమొదటిసారిగా హైదరాబాదులో పారిశ్రామిక ప్రదర్శనశాలను ఏర్పరిచారు. 2. ఉన్నత విద్య కొరకు 1855లో దార్ ఉల్ ఉల్మ్ పాఠశాలను స్థాపించాడు. హైదరాబాద్ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్యను బోధించిన మొట్టమొదటి పాఠశాల ఇదే. 1870లో ఇంజనీరింగ్ కాలేజ్ను స్థాపించాడు. 1862లో న్యాయశాఖకు చెందిన ప్రత్యేక సచివాలయం ఏర్పాటైంది. రెవెన్యూ శాఖ నుండి పోలీస్ శాఖను వేరు చేశాడు. ప్రతి జిల్లాకు ఒక ఎస్పీని నియమించాడు. 1868లో బొంబాయి మద్రాసు రైలు మార్గం గుల్బర్గా మరియు వాటి స్టేషన్ల గుండా ఏర్పాటు చేయబడింది. సంస్కరణవాది అయిన సాలార్జంగ్ హైదరాబాదులో సతీ సహగమనాన్ని నిషేధించాడు.